అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తుల్ని అడగాలేదు, అంతస్తులు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మరోసారి, బంగారం అడగాలేదు, స్తోత్రం స్తోత్రం. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా. బంగారం అడగాలేదు, వజ్రాల్ని అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తుల్ని అడగాలేదు, అంతస్తులు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. హల్లెలూయా. రండి, మనందరము కలిసి దేవుని యొక్క గ్రంథంలో నుండి కొన్ని మాటలు నేర్చుకుందాం. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానం ఇవ్వాలి అని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రత్యేకమైనటువంటి వర్తమానం అంటే ప్రత్యేకించి కొన్ని వర్తమానాలకి పేర్లుంటూ ఉంటాయి. ఇది పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారికి, ఇది పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి వారికి, ఇది చనిపోయినటువంటి వారిని గురించి కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి. కానీ ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి వర్తమానం ఏంటంటే యూనివర్సల్ మెసేజ్, అంటే అందరికీ కూడా సంబంధించినటువంటి వర్తమానం, అందరినీ కూడా కలుపుకుంటూ వెళ్ళే వర్తమానం. ఈ వర్తమానం వింటున్నటువంటి మనము, ఈ వర్తమానం వింటున్నటువంటి మనలో ఈ భావం ఉండాలి, ఈ మెసేజ్ నా కోసమే, ఈ వర్తమానం నా కోసమే అన్నట్టుగా ప్రియులారా మనం ఉండాలి. అంటే వర్తమానం వినేటప్పుడు ఇది వాళ్ళ కోసం చెప్తున్నారేమో అన్నట్టుగా కాకుండా ఈ మెసేజ్ నా కోసమే చెప్తున్నారు అన్నట్టుగా మనం ఉండాలి అని చెప్పి నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. రండి, దేవుని యొక్క వాక్యము కొరకై మనందరము కూడా ఇలాగూ ప్రియులారా ఆ పండుగారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. సార్, మీరు వచ్చి అలా కూర్చోకూడదు, అది మేము చూడలేదనుకోండి, అది మాకు అవమానం. రైట్, రండి. ఏం చెప్పానమ్మా? వర్తమానంలోనికి మనం వెళ్తూ ఉన్నాము. అందరము కలిసి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినడానికి మనల్ని మనం ప్రయత్నం చేసుకుందాం. ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి వర్తమానంలో భాగం ఏంటంటే, సాధారణంగా సంఘములో విశ్వాసులైనటువంటి వారు, అది సహోదరి కావచ్చు, సోదరులు కావచ్చు, చిన్నోళ్ళు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, అందరూ జాగ్రత్తగా వినాలి. సేవకుడి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఇలాగ అడుగుతూ ఉంటారు, అయ్యా పాస్టర్ గారు, అయ్యా పాస్టర్ గారు, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అంటారు. అమ్మా, ఎందుకు ప్రార్థన చేయాలి అని అడిగితే ఏదో రీజన్ చెప్తారు. ఆ రీజన్ ఏమై ఉంటుంది అని అంటే, బలహీనతల కోసం చెప్తే పర్వాలేదు. ఏమండి, మా పెద్దోడికి టైఫాయిడ్ వచ్చింది, ప్రార్థన చేయండి అంటే పర్వాలేదు. చిన్నోడికి డెంగ్యూ వచ్చింది, ప్రార్థన చేయండి అంటే పర్వాలేదు. ఏమండి, వాడు చదువుకున్నాడు, మరి వాడికి ఉద్యోగం కావాలి, వాడి కోసం ప్రార్థన చేయండి అంటే పర్వాలేదు. కానీ కొన్ని ప్రార్థనా సహాయాలు, రిక్వెస్ట్లు ఎలాగుంటాయంటే, ఏమండి మా పెద్దోడి కోసం ప్రార్థన చేయండి అంటారు, మా ఆయన కోసం ప్రార్థన చేయండి అంటారు. అమ్మా, ఎందుకమ్మా ప్రార్థన? కారణం ఏంటి? ప్రార్థన ఎందుకు చేయాలి అని అంటే, వాడు మారు మనసు కోసం ప్రార్థన చేయండి. చాలా బాగుంది, మంచి మాట కదా, చాలా బాగుంది ప్రియులారా. సరే, పాస్టర్ గారు విన్నారు, భారం కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు. నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, 6 నెలలు అయింది. ఈ సహోదరి పాస్టర్ గారితో చెప్తూనే ఉన్నారు,
అయ్యా మా ఆయన గురించి ప్రార్థన చేయండి, మా ఇంటోళ్ళ గురించి ప్రార్థన చేయండి. అందరూ మూర్ఖులేనండి బాబు, ఒక్కడు కూడా మాట వింటలేదండి, ఒక్కడు కూడా మందిరానికి రావట్లేదండి, ఒక్కడు కూడా ప్రార్థన చేసుకోవట్లేదండి అని చెప్పి ప్రార్థన చేయమంటూనే సహోదరి చెప్తా ఉంది. పాస్టర్ గారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. సంఘం చెప్తా ఉంది, సహోదరి చెప్తా ఉంది, పాస్టర్ గారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. నెలలు గడుస్తూ ఉన్నాయి. నెలలు గడుస్తూ ఉంటే ప్రియులారా మార్పు ఏమాత్రం కూడా రావట్లేదు. సహోదరి చెప్తా ఉంది, సంఘము ప్రార్థన చేస్తూ ఉంది, పాస్టర్ గారు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ కుటుంబంలో మాత్రం మార్పు కనపట్టలేదు. ఏమైపోతుంది ప్రార్థన? ఎక్కడికి వెళ్ళిపోతుంది ప్రార్థన? పాస్టర్ గారు సరిగ్గా చేయట్లేదా? సంఘం ప్రార్థన చేయట్లేదా? ప్రియులారా కుటుంబం ప్రార్థన చేయట్లేదా అని ఆలోచన చేస్తే, సంఘం సరిగా ప్రార్థన చేయకపోతే మరి ఉన్నటువంటి వారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటే అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతూ ఉన్నాయి, వారింట్లో బిడ్డలు బాగుపడుతూ ఉన్నారు, చదువుల విషయంలో ప్రార్థన చేస్తుంటే కార్యాలు జరుగుతూ ఉన్నాయి, ఆరోగ్యాల విషయాల్లో ప్రార్థన చేస్తుంటే కార్యాలు జరుగుతూ ఉన్నాయి. మరి వీరింట్లో ఎందుకు కార్యాలు జరగట్లేదు? ఎందుకు కార్యాలు జరగట్లేదు? ఇలాగ జరిగిన తర్వాత కొన్ని దినాలైన తర్వాత, కొన్ని నెలలు అయిన తర్వాత మరలా సహోదరి మరలా పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. కొన్ని నెలలు అయిపోయింది. అప్పటికే కొన్ని నెలలు అయిపోయిన తర్వాత సహోదరి మరలా వచ్చింది. పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారా? అమ్మా నేను చేస్తున్నాను. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. ఎలా ఉంది కుటుంబం? అంతేనండి పాస్టర్ గారు, పోయిన సంవత్సరం ఎలాగున్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు. పోయిన సంవత్సరంలో ఏ బతుకో ఇప్పుడు అదే బతుకో. వాక్యాన్ని చదివే పరిస్థితి లేదు, ప్రార్థన చేసుకునే పరిస్థితి లేదు, మందిరానికి వచ్చే పరిస్థితి లేదు అని సహోదరి చెప్తా ఉంది. పాస్టర్ గారికి ప్రియులారా కొంచెం అనుమానం వచ్చింది. పాస్టర్ గారు ఇలాగ అడుగుతూ ఉన్నారు, అమ్మా వాళ్ళు మారట్లేదు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మన స్థిర సమాజంలో చెప్పాము, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, నాకు చెప్పావు, నేను ప్రార్థన చేస్తున్నాను, మరి మార్పు రావట్లేదు, కారణం ఏమై ఉంటుంది? పాస్టర్ గారు ఆలోచన చేసి ఇలాగ అడిగారంట. ఏమని అడిగారు? అమ్మా నువ్వు మారు మనసు పొందావా? ఎవరిని? ఏ సహోదరి అయితే పాస్టర్ గారికి చెప్తుందో ఆ సహోదరిని పాస్టర్ గారు అడిగారంట. అమ్మా నీవు మారు మనసు పొందావా, నువ్వు మార్పు చెందావా అని అడిగారట. ఒకసారిగా ఆ సహోదరి, ఆ విశ్వాసి షాక్ అయింది. ఎందుకంటే అదేంటంటే పాస్టర్ గారు అలాగ అడుగుతున్నారు, నా గురించి మీకు తెలీదా? నా గురించి మీకు తెలీదా? నేను సంఘంలో ఎలాగుంటానో, ఎంత ప్రార్థన చేస్తానో, ఎంత భక్తిగా ఉంటానో, మందిరానికి ఎలాగొస్తానో, నేను చేసే ప్రార్థనలు, నేను చేసే భక్తి మీ అందరికీ కూడా తెలుసు. నేను పెళ్ళవక ముందండి మా పుట్టింటి దగ్గర ఉన్నప్పుడే నేను మారు మనసు పొందాను, బాప్తిసం పొందాను, సండే స్కూల్ కూడా నడిపించేదాన్నండి. మీకు తెలుసు కదండి పాస్టర్ గారు. ఇప్పుడు స్థిర సమాజాన్ని కూడా నేను నడిపిస్తూ ఉన్నాను. మీకు తెలియందేముంది? అంత మాత్రమే కాదు, నేను క్రమంగా మందిరానికి వస్తాను, నేను క్రమంగా కానుకలు ఇస్తాను, నేను క్రమంగా దశంభాగం ఇస్తాను. నా గురించి మీకు తెలియనటువంటి విషయం ఏముందండి పాస్టర్ గారు అని చెప్పి విశ్వాసి పాస్టర్ గారితో చెప్తా ఉందంట. ఎప్పుడైతే పాస్టర్ గారితో చెప్పిందో పాస్టర్ గారికి ఇవన్నీ తెలిసి చెప్పవసరం లేదు. ఎందుకంటే మందిరంలో మీరు చేసే పరిచర్య ఈ స్థానిక సంఘంగా ఒక సేవకుడిగా నాకు కూడా తెలుస్తూ ఉంటుంది. మీరు ఎవరు సండే స్కూల్కి వస్తున్నారు, ఎవరు సండే స్కూల్కి రావట్లేదు, ఎవరు ప్రార్థనలు చేస్తున్నారు, ఎవరు కార్యక్రమాలు నడిపిస్తూ ఉన్నారు, ఈ విషయాలు నాకు కూడా అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి స్థానిక సంఘములో ప్రియులారా ఇంచుమించులో 50% పాస్టర్ గారికి మరుగైందేమీ ఉండదు. ఇంచుమించు 50% అంతా తెలుస్తూ ఉంటుంది. కొంత చీకట్లో ఉన్న, కొంత తెలియకపోయినా ఇంచుమించు చాలా మట్టికి పాస్టర్ గారికి అర్థమవుతూ ఉంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఆమె పాస్టర్ గారితో చెప్తుందంట, పాస్టర్ గారండి నా గురించి మీకు ఇంతేనా తెలిసింది? అసలు మరి నా గురించి మీరు ఏమనుకుంటున్నారో కానండి, నేను మీకోసం మీకు చెప్పాలి అని అంటే నేను మాట చెప్తానండి, ఏమనుకోవద్దండి అన్నదట. ఏంటో చెప్పమ్మా అన్నారట. ఇలా చెప్తా ఉందంట. దేవుని యొక్క గ్రంథాన్ని ప్రియులారా ఎత్తుపట్టుకొని, ప్రియులారా అంటే వాక్యాలు కూడా మీకు నోట్లో ఎంత బాగా ఉన్నాయో
బాగా ప్రియులారా భక్తి కలిగినటువంటి బిడ్డ అని మనం అనుకోవచ్చు అన్నమాట. లేఖనాలను ఎత్తుపట్టి ఇలా మాట్లాడుతుందంట. 84వ కీర్తనను ఎత్తుపట్టి 84లో ఉన్నటువంటి సారాంశం, 84వ కీర్తనలో ఉన్నటువంటి సారాంశాన్ని ఏం చేస్తుంది అంటే పాస్టర్ గారికి ప్రియులారా తెలియజేస్తూ ఉంది. ఏమని తెలియజేస్తూ ఉంది ప్రియులారా? అందులో చాలా వచనాలు ఎత్తుపట్టి పాస్టర్ గారికి జ్ఞాపకం చేస్తూ ప్రత్యేకించి 10వ వచనాన్ని పాస్టర్ గారికి జ్ఞాపకం చేస్తుందంట. ఒకసారి చదువుదామా? నీ ఆవరణములు ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము చాలు. అంటే ఈ మాటను ఎత్తుపట్టుకొని ఆ విశ్వాసి పాస్టర్ గారికి ఏం చెప్తుందంటే, పాస్టర్ గారండి, దేవుని యొక్క మందిరములో ఒక్క దినము గడిపితే ఎంతో శ్రేష్టము అని చెప్పి లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి నేను నిత్యము కూడా నా ఇంటి పనులను కూడా ప్రక్కన పెట్టి, నా ఇంటి విషయాలు కూడా ప్రక్కన పెట్టి నేను మందిరములో ఎలా గడుపుతున్నానో మీకు తెలుసు కదండి అన్నదట. వెంటనే పాస్టర్ గారు అడిగారట, అమ్మా మరి ఇంటి పనిని కూడా పక్కన పెట్టి నువ్వు రోజు మందిరంలో గడుపుతూ ఉంటే మరి ఇంటి పని ఎవరు చక్కబెడుతున్నారు అన్నదట. వినండి, మరి రోజు మందిరంలో గడుపుతూ ఉంటే మరి ఇంటి పని ఎవరు చక్కబెడుతున్నారు అన్నారట. అప్పుడు ఆవిడ చాలా సంతోషంగా అన్నదట, మా ఆయనే చక్కబెడుతున్నారండి అన్నదట, మా పిల్లలే చక్కబెడతారండి అన్నదట. చాలా సంతోషం. అయితే ఒక్క మాట, ఎలా చక్కబెడతారమ్మా అన్నారట. రండి పాస్టర్ గారు చూద్దరు కానీ అన్నదట. అంటే ప్రియులారా, పాస్టర్ గారిని తీసుకుని ఆ సహోదరి తన ఇంటికి తీసుకుని వెళ్ళింది. ప్రియులారా, ఆ గుమ్మలో ఉండగానే చప్పుడు అయ్యింది. చప్పుడు భర్తకు వినపడ్డాది. చప్పుడు భర్తకు వినపడితే భర్త గబగబా లేచి ప్రియులారా వంటగదిలోకి వెళ్ళి టీ పెడుతున్నాడట. టీ పెట్టి ప్రియులారా కంగారులో ఏదో అక్కడ ఉన్నటువంటి కప్పు సాసర్లో కింద పడేసాడట. కింద పడేస్తే గడగడ వణుకుపోతూ ఉన్నాడట. ఉరిగిపోతూ ఉంటే ఇంతలో ప్రియులారా పాస్టర్ గారితో కలిసి ఆమె లోపలికి వెళ్ళింది. ఆమె ప్రియులారా గదిలో హాల్లోకి వెళ్ళింది. పాస్టర్ గారు కూడా హాల్లోకి వచ్చారు. వంటగదిలో ఉన్నటువంటి ఆయన గారు పాస్టర్ గారికి కనిపించారు. గడగడా ఉరిగిపోతున్నాడు. పాస్టర్ గారికి వందనాలు చెప్పడం మానేసి సాసరు ఎత్తుకుంటున్నాడు, పగిలిపోయిన ముక్కలు ఎత్తుకుంటున్నాడు. చెమటలు పట్టేసినట్లుగా పరిస్థితి అయిపోయింది. ప్రియులారా ఒక్కసారిగా ఆమెకి చెమటలు పట్టడం ప్రారంభించింది. ఏంటి ఈ చెమటలో, ఏంటి కంగారు అని చెప్పి ప్రియులారా పాస్టర్ గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎంతలో ప్రియులారా పాస్టర్ గారే గబగబా వంటగదిలోనికి వెళ్ళి భుజం మీద చెయ్యేసి ఆయన్ని హాల్లోకి తీసుకొచ్చారట. హాల్లోకి తీసుకొచ్చి అడుగుతున్నారట, ఏమండి, ఆయన పేరు పెట్టి, ఏమండి ఏంటి మీ కంగారుకి కారణం, మీ చెమటలకి కారణం ఏంటి అని అడుగుతూ ఉంటే, బాబోయ్ మా ఆవిడ పరిస్థితి మీకు తెలియదండి పాస్టర్ గారు, వచ్చేసిందండి అన్నారు. అంటే నేను ఎన్ని విషయాలు ఎందుకు చెప్పానో తెలుసా ప్రియులారా? మన కుటుంబం మార్పు చెందకపోవడానికి కారణం ఏంటంటే మనమే. అంటే ఈరోజు నా వర్తమానం యొక్క ముఖ్యాంశం ఏంటంటే, ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి వర్తమానం యొక్క టైటిల్ ఏంటంటే, నీ వారిలో మార్పు తెచ్చే నీ మార్పు. నీ వారిలో మార్పు తెచ్చే నీ మార్పు. అంటే నీ వారిలో మార్పు రావాలంటే ముందు నీవు మార్పు చెందాలి. భక్తుడు పాడారు కదా, మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనస్సు మార్చుకోవా. అంటే మన కుటుంబం మారాలి అని అంటే, మన కుటుంబం మారాలి అని అంటే మనము ఎలాగుండాలి అని కనుక ఆలోచన చేస్తే ముందు మనము మారాలి, ముందు మనము మార్పు చెందాలి. మన ప్రవర్తన వాళ్ళకి నచ్చాలి, మన ప్రవర్తన వాళ్ళకి నచ్చాలి. వడ్డీ నరసింహమూర్తి గారు బతుకున్న దినాల్లో మందిరానికి రండయ్యా, ఎందుకయ్యా ఇంటికాడ ఎలాగుంటారంటే, అసలు నేను ఎందుకు మందికి రావట్లేదో తెలుసా అని అడిగేవాడు. చాలాసార్లు చెప్పాను మీకు, ఎందుకు రావట్లేదో తెలుసా అన్నాడు. నాకేం తెలుసు నువ్వు ఇంటికాడ ఉంటేని అని అడిగాను. అప్పుడు ఆయన అన్నాడు, మీ అత్తగారి గురించే నేను మందిరానికి రావట్లేదు, ఆయన వస్తే నీ కుర్చీలు సరిపోవని రావట్లేదా అన్నాను.
ఆయన వస్తే నీకు చోటు, ఆవిడ వస్తే నీకు చోటు ఉండదని రావట్లేదా అని అడిగాను. అప్పుడు ఆయన అన్నాడు, మందిరానికి వచ్చేవాళ్ళు ఇలాగుంటా ఉంటే ఇంక నేను మందిరానికి వచ్చి నేనేం బాగుపడతాను అన్నాడు. అంటే ఏమర్థమయ్యింది అంటే, మందిరానికి వస్తున్నాం కానీ మనలో ప్రియులారా ఇంటి దగ్గర ఉన్నటువంటి వారికి మార్పు అనేది కనిపించట్లేదు. మందిరానికి వచ్చి ఏమి నేర్చుకుంటూ ఉన్నాము? మందిరానికి వచ్చే మనలో, దేవుని దగ్గరికి వచ్చే మనలో కొంత మార్పు కనబడాలి. లోకంలో ఉన్నవారికి, దేవుని దగ్గరికి వచ్చినటువంటి వారికి వ్యత్యాసం కనబడాలి. లేకపోతే ఇంకా దేవుడి దగ్గరికి ఎందుకు, ఈ ప్రయాసం ఎందుకు, ఈ భక్తి ఎందుకు, ఇంత సమయం పాడేందుకు? ఇంటికాడుంటే సాకరేవి అయిపోద్ది కదా, ఇంటికాడుంటే ఇంటి పనులు అయిపోతాయి కదా, ఇన్ని పనులు పాడు చేసుకుని ఎందుకు మందిరంలోనికి రావాలి అని గనక ఆలోచన చేసినట్లయితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా రండి, దేవుని యొక్క గ్రంథములో నుండి కొన్ని మాటలు బిడ్డలారా నేను జ్ఞాపకం చేస్తాను. మనం ఎలాగుంటే కుటుంబం మారుతుంది, మనం ఎలాగుంటే కుటుంబానికి దీవెనకరంగా ఉంటుంది. మనం భక్తి అనే పేరుతో ప్రియులారా కుటుంబాన్ని పక్కన పెడితే కుటుంబం మారు మనసు పొందదు. భక్తి అని చెప్పి కుటుంబాన్ని పట్టించుకోకపోతే ప్రియులారా కుటుంబం రక్షణలోనికి రాదు. ప్రియులారా దేవుని దగ్గరికి వచ్చినటువంటి మనం మన మాదిరి కుటుంబానికి చూపించాలి. అంటే దేవుని యొక్క వాక్యం మనకు చదివితే అర్థమవుతుంది కదండి. దేవుని యొక్క వాక్యం మనకు చదివితే అర్థమవుతుంది. దేవుని యొక్క మందిరానికి రానటువంటి వారికి నిన్ను చదివితే దేవుడు ఏంటో అర్థం అవ్వాలి. ఆమేన్. నిన్ను చదివితే, నిన్ను చూస్తే దేవుడు ఎలా ఉంటాడో అర్థం అవ్వాలి. నిన్ను చూస్తే దేవుని దగ్గరికి వెళ్తే మేలు అన్న సంగతి వారు కనిపించాలి. నువ్వే ఇంటి దగ్గర ప్రియులారా నీ భర్తని గడగడలాడించేదానివిగా ఉంటే, నీ పిల్లలకి ప్రియులారా నీవే ఆయాసముగా ఉంటే, ప్రియులారా పిల్లలు ఎలాగొస్తారు మందిరానికి, భర్త ఎలాగొస్తాడు మందిరానికి, భార్య ఎలాగొస్తుంది మందిరానికి. కాబట్టి మందిరానికి వచ్చే మనలో ఏముండాలి? వ్యత్యాసం ఉండాలి, మార్పు ఉండాలి, పరివర్తన ఉండాలి. బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు ప్రియులారా మనం నేర్చుకుందాం రండి. బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు. తీతుపత్రిక 2వ అధ్యాయం, తీతుపత్రిక 2వ అధ్యాయము, తీతుపత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తులను మిగుల మద్యపానాసక్తులునై ఉండక, జాగ్రత్తగా వినండి, ప్రవర్తన యందు, అందరూ తీశారా? 197వ నెంబర్ పేజీ, 197వ నెంబర్ పేజీ సహోదరు చదువుతుంది, చదవమ్మా. ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెననియు. వినండి, మొదట కుటుంబములో నీ ప్రవర్తన నీ భర్తకు నచ్చాలి, నీ ప్రవర్తన నీ భార్యకు నచ్చాలి. వింటున్నారా? నీ ప్రవర్తన ఎదురుటోళ్ళకి ఎవరికో నచ్చాలని నువ్వు నడవవసరం లేదు. నీ ప్రవర్తన ఎవరి గురించో నువ్వు మార్చుకోని అవసరం లేదు. కనీసం నీ ప్రవర్తన నీ ఇంటి వారికి క్షేమకరంగా ఉండాలి. నీ బ్రతుకు కనీసం నీ భార్యకు, నీ భర్తకు, నీ పిల్లలకు బాగుండాలి. నిన్ను చూచి అప్పుడప్పుడు ప్రియులారా అక్కడక్కడ రిలీజ్ పిక్చర్లు అయినప్పుడు కొంతమంది ఫ్యాన్స్ రోల్ మోడల్గా ఫోటోలు పెడతారు. కానీ క్రైస్తవ కుటుంబాలలో ఒక తండ్రి ఆ కుటుంబానికి రోల్ మోడల్గా ఉండాలి. నీ పిల్లలు చెప్పాలి, మా డాడీ నా రోల్ మోడల్, మా మమ్మీ నా రోల్ మోడల్ చెప్పాలి. చూసిన గ్రామం అనుకోవాలి. ఈ పిల్లమ్మ అచ్చమాలు అమ్మ నోట్లోని చూడుపడ్డాది అన్న రూపమే కాదమ్మా, మాటలు కూడా అంతేనమ్మా, ప్రవర్తన కూడా అంతేనమ్మా అన్నట్టుగా చెప్పుకోవాలి. ఏదో రూపం గురించి మాత్రమే వర్ణన కాదు, పోలికలు కూడా వర్ణన ఉండాలి, బతుకు కూడా వర్ణన ఉండాలి. ప్రవర్తన యందు అంటే నీ ప్రవర్తన నీ భర్తకు నచ్చాలి. నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలగాలి. భయభక్తుల విషయంలో దేవునికి ఎంత భయపడుతూ ఉన్నావో భర్తకు భార్యకు కూడా ప్రియులారా గౌరవంతో కూడిన భయభక్తులు ఉండాలి. ఉంటున్నారా? భర్త అయినంత మాత్రాన్న ప్రియులారా ఏదో అన్నట్టుగా కాకుండా గౌరవముతో కూడిన భయము భక్తి కలిగినటువంటి వారై ఉండాలి. ఉంటున్నారా? ప్రవర్తన యందు భయభక్తులు గల వారై ఉండవలెననియు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు. వినండి,
మందిరానికి వచ్చినటువంటి మిమ్మల్ని చూసి మందిరానికి రానటువంటి నీ భర్త అనకూడదు. ఎందుకు మందిరానికి వెళ్ళి ఉపయోగం ఏంటి నీకు? ఇదేనా నువ్వు నేర్చుకునేది? పొద్దుట్లేసి సాయంత్రం దాకా తెగ చదివేస్తావే, ఓ కన్నీరు కార్చేస్తావే, బుడబుడ దుఃఖాలు తీసేస్తావే, ఇదేనా నీ భక్తి? ఎవడనకూడదు? నీ ఇంటి వారు అనకూడదు, నీ కొడుకు అనకూడదు, నీ కోడలు అనకూడదు, నీ కూతురు అనకూడదు, నీ భర్త అనకూడదు. అంటే నీ ప్రవర్తన నీ కుటుంబానికి ఎలాగ ఉండాలి? రోల్ మోడల్గా ఉండాలి, నమూనాగా, మాదిరిగా ఉండాలి. 10th క్లాస్ పరీక్ష ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళకి ఫ్రీ ఫైనల్ అని ప్రియులారా పేపర్ ఇస్తారు. అంటే ఇలాగుంటుంది మాదిరి, అంతేనమ్మా? మాదిరి అంటే నీ మాదిరి, మన మాదిరి ఎలాగుంది ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకుందాం. నా మాదిరి నా భార్యకు నచ్చుతుందా? నా మాదిరి నా భర్తకు నచ్చుతూ ఉందా? నేను చేసే పనులు నా భర్త ఇష్టపడుతూ ఉన్నాడా? కొన్నిసార్లు నీ భర్త నీకు భయపడు, లేకపోతే నువ్వేమనుకుంటావో నీ భర్త చెప్పకుండా లోపల కుమిలిపోతున్నాడేమో నీ ప్రవర్తన గురించి. వింటున్నారా? మీ ప్రవర్తన గురించి నీ భర్త నీకు చెప్పలేక మనసులో కుమిలిపోతూ ఉన్నాడేమో. లేవంటారు అలాంటి సందర్భాలు? స్నేహితుల దగ్గర అడిగితే తెలుస్తుంది నీ భర్త నీ గురించి చెప్పే విషయాలు. అంటే నీతో చెప్పలేక, అంటే కక్కలేక మింగలేక, అమ్మా కక్కలేక మింగలేక కుమిలిపోతూ ఉన్నారేమో. కాబట్టి ఎలా ఉండాలి? ప్రవర్తన యందు భయభక్తులు కలిగిన వారై దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు. అంటే ఎలా ఉండాలి అని అంటే మిమ్మల్ని బట్టి దేవుని యొక్క వాక్యం దూషింపబడకూడదు. అప్పుడప్పుడు అంటారు కదా, ఓ భక్తి అంటావు, బైబిల్ బట్టి గుడి చుట్టూ తిరిగేస్తావు, ప్రార్థన అంటే బుడబుడ దుఃఖాలు తీసేస్తావు, ఇదేనా భక్తి అన్నారు అనుకోండి, మన మనసు ఎంత నీరైపోతుంది కదా, మన మనసు ఎంత నీరైపోతుంది. కాబట్టి ప్రియులారా, మన భక్తి ఎలాగుండాలి అని అంటే మన ఇంటి వారికి ఆటంకముగా ఉండకూడదు. మన భక్తి మన ఇంటి వారికి ఒక పత్రికగా ఉండాలి. నన్ను చూసినప్పుడు, చూసావా మా మమ్మీ ఎంత బాగుంటుంది, మా మమ్మీ మందిరానికి వెళ్తుంది కాబట్టి ఇలాగుంది, నేను ఎంత అల్లరి చేసినా, నేను ఎన్ని పాడు పనులు చేసినా నన్ను ఎప్పుడూ బుజ్జగిస్తుంది, కానీ నన్ను ఎప్పుడూ కూడా నన్ను సరిచేయడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ ఒరే నేను ఎందుకు కన్నాను రా అని చెప్పి ఏనాడు బాధపడలేదు అన్నట్టుగా ప్రియులారా, నిన్ను చూసి నీ కొడుకు, నిన్ను చూసి నీ భర్త ప్రియులారా ఒక రకమైనటువంటి మంచి అభిప్రాయంలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నిన్ను చూసి నీ కొడుకులు కూడా, నిన్ను చూసి నీ కూతురులు కూడా మా డాడీ అంటే డాడీ అన్నట్టుగా ఉండాలి అండి. మా డాడీ అంటే మా డాడీ అన్నట్టుగా ఉండాలి. ఓ రోజంట తల్లి తన 2 బిడ్డల్ని పెట్టుకుని ఇంట్లో ప్రియులారా భర్త కోసం ఎదురు చూస్తూ ఉందట. పగల పనికి వెళ్ళాడు. పగల పనికి వెళ్తే రాత్రి 6 అయిపోయింది, 7 అయిపోయింది, ఇంకా రాలేదు. రాత్రి ఇంటికి వచ్చేసరికి ఏ టైం వస్తాడో ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇంట్లో ఆశ ఏంటంటే అంతంత మాత్రంగా బ్రతికే కుటుంబం, ఏదైనా పట్టుకొస్తాడు, కొంచెం పిల్లలకు పెడదాము, నేను తిందాము, ఏమైనా పట్టుకొస్తే వండుదాము అనేటి అమ్మ ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది. సరే మాటికి పిల్లలు గుమ్మం కాడికి వెళ్ళి తలుపు తీసి చూస్తున్నారంట, రోడ్డు అంక అటు ఇటు డాడీ వస్తున్నారేమో అని చెప్పి. మమ్మీ అందంట, అస్తమానం ఎందుకమ్మా అలాగే వెళ్ళి చూస్తారు, నేను చెప్తానులే మీరు కూర్చోండి అన్నదట. చాలాసార్లు పిల్లలు తలుపు కాడికి వెళ్తున్నారు, ఎక్కడా కూడా రావట్లేదు. కాసేపటికి పిల్లలతో అమ్మందంట, మీ డాడీ వస్తున్నారు వెళ్ళి తలుపు తీయండి అన్నదట. ఏమన్నది? మీ డాడీ వస్తున్నారు వెళ్ళి తలుపు తీయండి అన్నదట. అప్పుడు పిల్లలు గబగబా పరిగెత్తుకుని వెళ్ళి తలుపు కాడికి వెళ్ళి తలుపు తీసేసరికి నిజంగా డాడీ గుమ్మాలోకి మెట్లు ఎక్కుతున్నాడట. సరే తండ్రి లోనికి వచ్చాడు. పిల్లలు అమ్మని అడుగుతున్నారట, మమ్మీ తలుపు తీసి చూస్తేనే కానీ మాకు అర్థం అవ్వలేదు, చాలామంది రోడ్డు అంట వెళ్తూ ఉన్నారు, నీకు డాడీ వచ్చారని ఎలా తెలిసింది మమ్మీ అన్నారట. ఏమన్నారు? డాడీ వచ్చారని నీకు ఎలా తెలిసింది మమ్మీ అని అడిగారట. పెళ్లి చేసుకుని 10 సంవత్సరాలు అయింది మీ బాబుని. అమ్మా, పెళ్లి చేసుకుని 10 సంవత్సరాలు అయింది మీ బాబుని. మీ బాబు
నడిచినట్టు ఇంకెవడైనా నడుస్తారా అని అడిగిందంట తల్లి. ఏంటమ్మా అని అడిగారంట. మీ బాబు పీక దాకా తాగేసి ఈడుపు కాళ్ళు వేసుకుని ఆ రోడ్డు అంట పాముకుంటా వస్తాడు మీ డాడీ. అక్కడి నుంచి వస్తే ఎక్కడో ఉండగానే తెలిసిపోతా. అమ్మా ఇదా మర్మం అన్నారు. అంటే నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రవర్తన మన బిడ్డలకు నచ్చుతూ ఉందా? గుడ్డిగా వెళ్ళొద్దు. తండ్రి కదా అని అదమాయించొద్దు, భర్త కదా అని అదమాయించొద్దు. ప్రియులారా, ఇష్టపూర్వకంగా ఇంటోళ్ళు మనకు సేవ చేసేలాగా ఉండాలి. భయపెట్టి సేవ చేయించుకోవటం కాదు, ఇష్టపూర్వకంగా. భార్య లేనటువంటి వారికి భర్తలు ఏడాలి, మంచి అభిప్రాయం ఉండాలి. మా ఆయన పొద్దుటే బయటికి వెళ్తాడు అని గౌరవంతో కూడినటువంటి విలువలు అంతరంగంలో కలిగించేలాగా భర్త ప్రవర్తన ఉండాలి, భార్య ప్రవర్తన ఉండాలి, బిడ్డల ప్రవర్తన ఉండాలి. కొన్ని విషయాలు చదువుతారు అక్కడ. దూషింపబడకుండానట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారు, స్వస్థ బుద్ధి గలవారు, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెననియు బోధించము. వినండి ప్రియులారా, ఎన్ని విషయాలు చదువుకున్నామో మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆఖరిగా ప్రియులారా, అందులో ఏమని వ్రాయబడి ఉందంటే, ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ నీ ఉపదేశం ఏమై ఉండాలి? మంచిదై ఉండాలి. నీ ఉపదేశం మంచిదై ఉండాలి. నీ ఉపదేశం మంచిదై ఉండాలి. నీ బిడ్డలకి నీవిచ్చే ఉపదేశం ఎలాగుంది? నీవిచ్చే ఉపదేశం ఎలాగుంది? ప్రియులారా, మనందరం ఎరిగినటువంటి ఒక కుటుంబం ఉంది. మనమందరం ఎరిగినటువంటి కుటుంబం. ఆ కుటుంబంలో ప్రియులారా, బిడ్డలు చిన్నవారిగా ఉన్నప్పుడు ఆ ఉపదేశం ఎలాగుందంటే, తండ్రి ప్రియులారా అర్ధరాత్రుల వేళ ఏదైనా లూటీ చేయడానికి వెళ్తే ప్రియులారా కొడుకును కూడా పంపించేటట్టు, కొడుకును కూడా ప్రోత్సహించేటట్టు, అలాగూ ప్రియులారా పరిస్థితులు ఉంటూ ఉండేవి. కడక ఏమయ్యింది అని గనక ఆలోచన చేస్తే ప్రియులారా, చెప్పుకోలేనట్టుగా కుటుంబాలు మారిపోయినాయి. నేను చాలాసార్లు చెప్పాను మీకు, అయినా మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇరుకుల్లో చిక్కుకున్నాడు కొడుకు. ప్రియులారా, రాజమండ్రి తీసుకెళ్లారు, చూడ్డానికి వెళ్ళాను, కొన్ని విషయాలు మాట్లాడాను. పాస్టర్ గారు, మా అమ్మనోసారి రమ్మానండి అన్నాడు. సరే ఇంటికి వచ్చి చెప్పాను. కొడుకు దగ్గరికి వెళ్ళింది, చూద్దామని చెప్పి జైల్లో ఉన్నాడు. కొడుకు దగ్గరికి గంపడాస్తోటి వెళ్ళింది. ఎలాగెళ్ళింది అంటే ప్రేమతో వెళ్ళింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తల్లి ముఖం చూసి కొడుకు చేదరించుకున్నాడు. ఎందుకు అని అంటే, నాకు నీవు మంచి ఉపదేశం చేసి ఉండుంటే నేను ఇలాగ అయ్యేవాడిని కాదు. నీవు నాకు ఇచ్చిన ఉపదేశం సరైనది అయ్యి ఉండుంటే ఈరోజు నేను ఊసల మధ్య ఉండేవాడిని కాదు. కాబట్టి నీవు నీ బిడ్డలకి ఇచ్చే ఉపదేశం ఏంటి? నీవు నీ భర్తకి ఇచ్చే ఉపదేశం ఏంటి? నీవు నీ భార్యకి ఇచ్చే ఉపదేశం ఏంటి అంటే, ప్రియులారా, కొన్ని కుటుంబాల్లో ప్రియులారా చాలా నిండైనటువంటి హుందాతనం కలిగినటువంటి కుటుంబాలు కొన్ని అయితే ప్రియులారా చిన్న మనస్సు కలిగి, చిన్న మనస్సు చేసేసుకుని మాకిద్దరు ఉంటే చాలు అన్నట్టు ప్రియులారా ఉన్న కుటుంబాన్ని పక్కన పెట్టి, ప్రియులారా ఏమండి వాళ్ళతోటి మీకు ఎందుకండి, ఆ ముసలితోటి మీకు ఎందుకండి, మీ అమ్మానాన్నతోటి మీకు ఎందుకండి, మీ అన్నదమ్ములతోటి మీకు ఎందుకండి, మనం బతుకుదాం. ప్రియులారా, బతికేదో బతకండి, కానీ కలిసి ఉంటే కలదు సుఖం అన్న సంగతి మాత్రం మర్చిపోకండి. మీ బతుకు మీరు బతకండి, అయినా కానీ కుటుంబాలను కలవనివ్వండి, అన్నదమ్ములను కలిసి ఉండనివ్వండి. ఈ నూతన సంవత్సరంలో ప్రియులారా ప్రతి కుటుంబం కట్టబడునుగాక. ప్రతి కుటుంబంలో కూడా సమాధానం విస్తరించునుగాక. అన్నదమ్ముల మధ్య సమాధానం, తోడి కోడళ్ళ మధ్య సమాధానం, అత్త కోడళ్ళ మధ్య సమాధానం. 2024లో జరిగిందేదో జరిగిపోయింది. తెలిసి జరిగిందో తెలియక జరిగిందో, జరిగిందేదో జరిగిపోయింది. విడిచిపెట్టేద్దాం. 2025 సంవత్సరంలో ప్రియులారా ప్రేమిందాం, మమ్మీని ప్రేమిందాం, డాడీని ప్రేమిందాం, అన్నదమ్ములను ప్రేమిందాం,
పక్కోళ్ళని ప్రేమిందాం, వరుసకి చిన్నాన్న పెదనాన్న అయినటువంటి వారిని ప్రేమిందాం. ప్రియులారా, ఏమని రాయబడి ఉంది? ప్రియులారా, మంచి ఉపదేశము చేయువారై ఉండవలెను. అంటే మీ ఉపదేశమును బట్టి మీరు మందిరానికి వస్తున్నారు, చక్కటి పాటలు పాడుతూ ఉన్నారు, చక్కగా వాక్యాలు చెబుతూ ఉన్నారు, చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మీ కుటుంబం మిమ్మల్ని దూషింపకూడదు. అంటే మిమ్మల్ని చూసి మీ భర్త నిన్ను నిందించకూడదు. నువ్వు మారితే నేను ఇక్కడే మారిపోదును కదా, నిన్ను బట్టే నేను మందిరానికి రావట్లేదు అనకూడదు. వింటున్నారా? అంటే ప్రియులారా, ఇంటి దగ్గర మందిరానికి రాకుండా ఉన్నటువంటి వారు నిన్ను చూచి మారిపోవా. సరే, ఓ రోజున ప్రియులారా పాస్టర్ గారు ఇంటికి వచ్చారు, కాసేపు మాట్లాడిన తర్వాత పాస్టర్ గారు వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన తర్వాత భార్య భర్త దగ్గరికి వెళ్ళి అడుగుతుందంట, ఏమండి ఇంకా రేపటి నుంచి మీరు ఇలా భయపడవసరం లేదండి, రేపటి నుంచి మీరు వంటగదిలో పనిచేయవసరం లేదండి, రేపటి నుంచి మీరు ఇలా తోమవలసిన పని లేదండి, రేపటి నుంచి పిల్లలు చక్కబెట్టవలసిన పని లేదండి, నేనే చక్కబెట్టుకుంటాను, నేనే చూసుకుంటాను, రేపటి నుంచి మీరు ఏమీ చేయవసరం లేదన్నదట. ప్రియులారా, శనివారం వచ్చిన దగ్గర రాత్రికి అంటున్నాడంట, భార్యతోటి ఇలాగ అంటున్నాడంట, రేపు మనము పిల్లలతో కలిసి మందిరానికి వెళ్ళబోతూ ఉన్నామన్నాడంట. చప్పలు కొట్టి దేవుని యొక్క నామాన్ని మహిమపరచాలి. హల్లెలూయా. రమ్మని అడిగిందా? మందిరానికి రమ్మని అడిగింది? అడగలేదు. కానీ ఆమె ప్రవర్తన ఆయనకు పత్రికగా మారిపోయింది. ఆమె ప్రవర్తన ఆమెకు ప్రియులారా మాదిరిగా తీసుకున్నాడు. ఏమయ్యింది అని కనుక ఆలోచన చేసినట్లయితే కుటుంబాలు మారిపోయినాయి. ఈ 2025 సంవత్సరంలో ప్రత్యేకించి ప్రియులారా, ఏమనుకోవద్దు, వన్ సైడ్ మాట్లాడతాను. ప్రియులారా, మగోళ్ళు పర్లేదు కానీ ఆడోళ్ళు చాలా చిన్న మనసుతో ఉంటారు. ప్రియులారా వినండి, ఏమనుకోవద్దు. ఆడోళ్ళు చిన్న మనసును పెద్ద మనసు చేసుకోండి. స్త్రీ అయినటువంటి వారు చిన్న మనసును పెద్ద మనసు చేసుకోండి. ప్రియులారా, చిన్నానోళ్ళు పెదనాన్నోళ్ళు నీ వాళ్ళే అనుకోండి. అన్నదమ్ములు ప్రియులారా, చిన్నాన్న పెదనాన్న పిల్లలు అయినంత మాత్రాన ఏదో బయటోళ్ళు అన్నట్టుగా చూడకండి. ప్రియులారా, నీ వారే అనుకోండి. ప్రియులారా, ఎప్పుడైతే నువ్వు నీ వారే అనుకోగలుగుతావో వారు కూడా నిన్ను నీ వారే అనుకుంటారు. కుటుంబాలు ఏమవుతాయంటే జత కట్టబడతాయి, సమాధానం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయములో నుండి ప్రియులారా రండి గబగబా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. వినండి, అర్థమైంది అనుకుంటున్నాను. చదివినటువంటి వాక్యం అర్థమైంది అనుకుంటున్నాను. పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, స్త్రీలారా ఒకవేళ మీ భర్తల దగ్గర మీరు పవిత్రమైన ప్రవర్తన కలిగినటువంటి వారై ఉండుంటే, మీ భర్తలకు నచ్చే విధముగా మీ ప్రవర్తన గనక ఉంటే, నీవు వాక్యము చెప్పకుండానే నీ భర్త నీ మాట వినడానికి ఇష్టపడతాడు. ఏమంటున్నాడండి? ఏమంటా ఉన్నాడు అక్కడ? వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. అంటే ప్రియులారా, నీ ప్రవర్తన నీ భర్తకు నచ్చాలి, నీ భార్యకు నచ్చాలి, నీ బిడ్డలకు నచ్చాలి. మరి ఎలాగుంది? నువ్వు చేసే ప్రవర్తన నీ బిడ్డలకు నచ్చుతూ ఉందా? నువ్వు నడిచే తీరు నీ బిడ్డలకు నచ్చుతూ ఉందా? నువ్వు మాట్లాడే తీరు నీ బిడ్డలకు నచ్చుతూ ఉందా? నేను మమ్మీని, నేను ఏది చెప్తే అది వినాలి అని అనకండి. నువ్వు మమ్మీవే, మంచిదే, కానీ నీ ప్రవర్తనను చూసి నీ బిడ్డలు ఇష్టపూర్వకంగా స్వాగతించాలి. ఎలా స్వాగతించాలి అని గనక ఆలోచన చేసినట్లయితే 5వ వచనం ఒకసారి చదవండి. 3:5, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొని. అబ్బా,
ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. ఎవరికి లోబడ్డారమ్మా? ఎవరికి లోబడ్డారు? యజమానులకు, పురుషులకు లోబడ్డారు. మరి మనము మన ఇంటికి చుట్టాలు వస్తే టేబుల్ వేసి భోజనం పెట్టి దగ్గరే ఉండి కొంచెం వేసుకోండి, కొంచెం అసలు ఏమీ తినలేదండి, మీరు అసలు ఏమీ వేసుకోలేదండి, ఇంకొంచెం వేసుకోండి, ఇంకొంచెం వేసుకోండి అని చెప్పి ఎంత ప్రేమతో తీస్తున్నా. మరి అదే నీ పురుషుడికి, నీ భర్తకి, నీ యజమానికి భోజనం పెట్టినప్పుడు మెడమడి అని దగ్గుతూ ఉంటే, అండ్ బిందులో ఉంటాయి నీళ్ళు తీసి తాగండి, ఇదేనా నీ భర్తకు నచ్చుతుందా ఈ మాట? స్వామి, నచ్చుతుందా నీకు? నచ్చదు కదా. గమనించండి బిడ్డలారా, ముందు మీరు ఎవరికి సేవ చేయాలి? మీ యజమానులకు సేవ చేయాలి. అవునా కదమ్మా? ముందు మీరు మీ యజమానులకు సేవ చేయాలి. మీ యజమానులకు మీరు సేవ చేయాలి. చిన్నారు అంతేనా? ముందు మీ యజమానులను మీరు గౌరవించాలి. నీ ఇంటికి చుట్టం వస్తే అంత ప్రేమ ఆప్యాయతలు చూపిస్తున్నా అంటే నేను చూపించొద్దని అంటలేదు. అలా తక్కువ చేసి కూడా చూడటం మంచిది కూడా కాదు. మన ఇంటికి అతిథులు వచ్చినప్పుడు అంటే నేను చెప్పే అభిప్రాయం ఏంటంటే, నీ ఇంటికి వచ్చినటువంటి అతిథిని అంత చక్కగా నువ్వు గౌరవిస్తూ ఉన్నప్పుడు నీ కోసం నీ యజమాని పడే ప్రయాస ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. నీ కోసం నీ భర్త పడే ప్రయాస ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. నీ కోసం కష్టించే తీరు ఒకసారి ఆలోచన చేయండి. అంటే మీరు కూకుని తింటున్నారని నేను అంటలేదు. పొద్దుటి నుంచి ఇంటి పని అంతా మీదే. నాన్నకైనా డ్యూటీ ఆఖరు అవుతుందేమో కానీ మీరు మంచం మీదకి వెళ్ళేదాకా మీ డ్యూటీ ఆఖరు అవుతాం. నేను ఒప్పుకుంటానన్నమాట, అంతే కదండి, నేను ఒప్పుకుంటానన్నమాట. కానీ అదే సమయంలో నిన్ను, నీ బిడ్డల్ని పోషించడానికి నీ భర్త పడే ప్రయాస ఒకసారి ఆలోచన చేయండి. నీకు సుఖం అందివ్వడానికి, నీ బిడ్డలకు సుఖం అందివ్వడానికి, నీ అవసరాలు, నీ పిల్లల అవసరాలు తీరడానికి నీ భర్త పడే ప్రయాస. ప్రియులారా, కొన్ని పర్యాయాలు బయటికి వెళ్ళి ఏదైనా పట్టుకొచ్చి తక్కువ ఉంటే ప్రియులారా భర్త అంటాడు, నేను తినేసి వచ్చాను, మీరు తినేయండి. నిజంగా తినొచ్చాడంటారా? తిని రాలేనటువంటి సందర్భాలు ఎన్ని ఉన్నాయో. పండుగ వచ్చిందంటే పండుగ పూట అందరికీ బట్టలు కొంటాడు, నాన్న బట్టలు కొనుక్కోడు. ఎందుకు కొనుక్కోలేదు నాన్న ఏ బిడ్డ అని అడుగుతుందా? ఎందుకు కొనుక్కోలేదండి మీరు అని అడుగుతున్నారా? ప్రియులారా, నాన్న పడే ప్రయాస తక్కువ కాదు. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, కృపగలిగిన దేవుని యొక్క సన్నిధిలో కుటుంబం అంతా కలిసి సంతోషించాలి అని అంటే ప్రియులారా, మీ ప్రవర్తన దేవుని కంటే ముందు ఎవరికి నచ్చాలి? మీ యజమానులకు నచ్చాలి. ఎప్పుడైతే నచ్చుతూ ఉందో, మీ పిల్లలకు నచ్చుతూ ఉందో, వినండి, యజమానికి మాత్రమే కాదు మీ పిల్లలకు కూడా నచ్చాలి నీ ప్రవర్తన. ఏమనుకోవద్దో మాట చెప్తాను. ఉదాహరణకి ఇంట్లో భర్త 2 బిడ్డలతో కలిసి భార్య కుటుంబం ఉంది. భర్త పొద్దుటి 7 గంటలకు డ్యూటీకి వెళ్ళిపోతూ ఉన్నాడు. 7 గంటలకు డ్యూటీకి వెళ్ళిపోతూ ఉంటే 7 గంటల దాకా మమ్మీ బాగానే ఉంటుంది. 7 గంటలకు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత మమ్మీ ప్రిల్లార కుర్చీలో కూర్చుని ఫోన్ ఎట్టుకుని ప్రిల్లార ఎవరితోటో సంభాషణ చేస్తూ ఉంటుంది, కేకలు పెడుతుంటుంది. ఏయ్ పెద్ద పిల్ల, చక్క పెట్టావా, అది చక్క పెట్టావా? ప్రిల్లారా కుర్చీలో ఉండి పిల్లల్ని శాసిస్తూ ఉంటుంది. పిల్లలకు నచ్చుతుందంటారు ఈ మాట? నచ్చదు. నీ భర్తను చక్కబెట్టినట్టుగానే నీ బిడ్డలకు కూడా క్యారేజీలు పెట్టి చేతిలో ఇచ్చి అమ్మ జాగ్రత్తగా వెళ్ళిరండి అంటే ప్రిల్లారా నిన్ను చూచి నీ పిల్లలు సంతోషిస్తారు, ఆనందిస్తారు. కాబట్టి దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. 5వ వచనంలో ఏమంటూ ఉన్నాడు అని కనుక ఆలోచన చేస్తే, పరిశుద్ధ స్త్రీలంట స్వపురుషులకు లోబడ్డారంటండి. అంటే ప్రియులారా మీరు ఎలాగ ఉండాలి అని అంటే పరిశుద్ధ స్త్రీలుగా ఉండాలి, యజమానులకు లోబడే స్త్రీలుగా ఉండాలి, కుటుంబాన్ని గౌరవించే స్త్రీలుగా ఉండాలి. అబ్బా, ఉదయాన్నే లేచి నీ భర్త ఎలాగనాలి, నీ పిల్లలు ఎలాగనాలి, ఏమనాలి? ఒకసారి సామెతల గ్రంథం ఆఖరి అధ్యాయానికి వచ్చినట్లయితే ఇలా వ్రాయబడి ఉంది. సామెతల గ్రంథంలో ఆఖరి అధ్యాయంలో కొన్ని విలువైనటువంటి మాటలు చదువమ్మా. వచనం చెప్పమ్మా. 28వ వచనం బిడ్డ చదువుతూ ఉంది. ఆమె కుమారులు లేచి ఆమెను
ధన్యుడు. అబ్బా, ఎవరంటున్నారండి? ఎవరు పొగుడుతూ ఉన్నారండి? కన్న బిడ్డలు, గర్భమున పుట్టిన బిడ్డలు పొగుడుతూ ఉంటే ప్రియులారా తల్లికి ఎంత సంతోషమో కదా. కన్న బిడ్డలు ప్రియులారా తండ్రిని పొగుడుతూ ఉంటే, తల్లిని పొగుడుతూ ఉంటే ఎంత సంతోషమో కదా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ బిడ్డలు నిన్ను చూచి గర్వించేవారుగా ఉండాలి. అమ్మా, నీ బిడ్డలు నిన్ను చూచి గర్వించేవారుగా ఉండాలి. మా మమ్మీ, మా డాడీ మా కోసం వాళ్ళు త్యాగం చేశారు, వాళ్ళ రక్తాన్ని త్యాగం చేశారు, వాళ్ళు సుఖాన్ని త్యాగం చేశారు అన్నట్టుగా ప్రియులారా బిడ్డలు మిమ్మల్ని పొగడాలి. అబ్బా, ఈ మాట చదువుతుంటే ఎంత హృదయం పరవశమైపోతుందో చూడండి. మరోసారి చదువమ్మా. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలా మంది కుమార్తెలు ప్రతి వ్రతాధర్మము ననుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవు. ఆమె పెనిమిటి ఆమెను పొగడును. వినండి ప్రియులారా, ఆమె పెనిమిటి ఆమెను పొగడును. ఎప్పుడు పొగుడుతాడు? ఎప్పుడు కూడా ప్రియులారా నువ్వు బాధ పెట్టే విషయాలే, బాధ పెట్టే మాటలే మాట్లాడుతూ ఉంటే ప్రియులారా భర్త నిన్ను పొగుడుతాడా? పొగడ్డా. ప్రియులారా ఆయన పట్టుకొచ్చేది కొంచెమే, ఆ కొంచెమే అని అర్థం చేసుకోకుండా మనకి కొంచెమే పట్టుకొస్తున్నాడంటే వాళ్ళ అమ్మకి ఎంత ఎట్టేస్తున్నాడో, వాళ్ళ అన్నకింటి ఎంత ఎత్తన్నాడో. పెద్దలి ఎందుకు అట్టుకొస్తున్నాడో మనకు తక్కువ అంటే ఎవరికో ఎట్టేస్తున్నాడు. ప్రియులారా నాన్నకు తెలిసినప్పుడు నాన్న మనసు ఏమైపోతుంటుంది? కుంగిపోతూ ఉంటుంది. కాబట్టి సంగమా, దేవుని బిడ్డలారా ఎలాగుండాలి అని కనుక ఆలోచన చేస్తున్నట్లయితే నీ ప్రవర్తన, నీ పని నీ భర్తకు నచ్చాలి. నచ్చినప్పుడు ప్రియులారా అతడు నిన్ను పొగడును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 29వ వచనంలో ఆఖరి లైన్లో ఆమె పెనిమిటి ఆమెను పొగుడును అనే మాట మనం చదువుతున్నాం. ప్రియులారా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. నీ భర్త నిన్ను పొగడాలి అంటే నువ్వేం చెయ్యాలి? నీ భర్త నిన్ను పొగడాలి అంటే నువ్వేం చెయ్యాలి? ఒకసారి లోకాన్ని మనసులోకి తీసుకోకండి. నేను లోక సౌందర్యము, లోక జ్ఞానమును గురించి మాట్లాడట్లేదు, కుటుంబం వ్యవస్థ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. నీ భర్త నిన్ను పొగడాలి అని అంటే నీలో ఉండవలసిన మొదటి పని ఏంటంటే 27వ వచనం, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. స్త్రీకి ఉండవలసినటువంటి శ్రేష్టమైన లక్షణం, స్త్రీకి ఉండవలసినటువంటి బాధ్యత ఏమిటి అని అంటే తన ఇంటి వారి యొక్క నడతలను కనిపెట్టాలి. వినండి, తన ఇంటి వారి యొక్క నడతలను కనిపెట్టాలి. పెద్దోడు ఎలాగెళ్తున్నాడు, చిన్నోడు ఎలాగెళ్తున్నాడు, పెద్ద పిల్ల ఎలాగెళ్తుంది, చిన్నపిల్ల ఎలాగెళ్తుంది. పిల్లారా ఎవరో నీకు కబురెట్టుకొచ్చి నీకు చెప్పటం కాదు. ఎవరో కబురెట్టుకొచ్చారంటే అప్పటికే ఊరు మాసిపోయి ఉంటుంది. ఆ ఊరిలో మాసిపోకుండా ఉండాలి అని అంటే నీవు నీ బిడ్డలను గూర్చి కనిపెడుతూ ఉండాలి. వింటున్నారా? నీ బిడ్డలను గూర్చినటువంటి అబ్జర్వేషన్ ఎప్పటికప్పుడు ఉంటూ ఉండాలి. ఎలాగుంటూ ఉన్నారు, ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగుంటున్నారు, బయటికి వెళ్ళినప్పుడు ఎలాగుంటున్నారు, ఇంట్లో నీ ఎదురుండగా ఉన్నప్పుడు ఉన్నట్టుగానే బయట కూడా ఉంటున్నారా? బయట ఉన్నట్టుగా ప్రియులారా ఎలాగుంది వాళ్ళ బ్రతుకు? కొన్నిసార్లు కుటుంబం ఆలోచన చెయ్యాలి, గమనించాలి. ఈ సామెతల గ్రంథం 31వ అధ్యాయం ప్రియులారా ప్రత్యేకించి శ్రేష్టమైన అధ్యాయం. ఇది కంట పట్టేస్తే బాగుంటుందేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుచేత అని గనక ఆలోచన చేస్తే 10వ వచనంలో వ్రాయబడి ఉంది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. వినండి, గుణవతి అంటే ఏంటి? గుణవతి అంటే ఏంటి అని గనక ఆలోచన చేసినట్లయితే 27వ వచనంలో ఉన్న సంగతులను ఏ స్త్రీ అయితే కనిపెడుతూ ఉందో, ఏ స్త్రీ అయితే పట్టించుకుంటుందో ఆ స్త్రీ గుణవతి. వింటున్నారా? గుణవతి అంటే మరి ఎక్కడికో వెళ్ళిపో అవసరం లేదు. ఏ స్త్రీ అయితే తన కుటుంబం మీద శ్రద్ధ పెడుతూ ఉందో, ఏ కుటుంబం అయితే తన భర్త మీద శ్రద్ధ పెడుతూ ఉందో, ఏ కుటుంబం అయితే తన పని మీద శ్రద్ధ పెడుతూ ఉందో ఆ స్త్రీ గుణవతి. ఆమెకి బాధ్యత ఉంటుంది, భర్త మీద బాధ్యత ఉంటుంది, బిడ్డల మీద బాధ్యత ఉంటుంది, సంఘం మీద బాధ్యత ఉంటుంది. ప్రియులారా
మరి నీకు బాధ్యత ఏది? నీకున్నటువంటి బాధ్యతల్లో ఒక్క బాధ్యత నువ్వు జ్ఞాపకం చేసుకో. కుటుంబమును గురించినటువంటి బాధ్యత ఏది? మా ఆయనే చూసుకుంటాడండి. మా ఆయనే ఎన్ని చక్క పెడతాడు ఆయన? నీకోసం సంపాదించడానికే సరిపోతుంది, నీకు తిండెట్టడానికి ఆయన బతుకు సరిపోతుంది. మరి ఇల్లు నువ్వు చక్కబెట్టుకోవద్దా? ఇల్లు నువ్వు కాపాడుకోవద్దా? బిడ్డలు నువ్వు కాపాడుకోవద్దా? ప్రియులారా గమనించండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ముగించేస్తున్నాను. ప్రియులారా పౌలు భక్తుడు ఇలాగంటాడు, 5వ అధ్యాయము ప్రియులారా 33వ వచనంలో, 5:33లో ఇలా వ్రాయబడి ఉంది, మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. పురుషులు కూడా ఏం చేయాలి అని అంటే భార్య లేనటువంటి వారిని ప్రేమించాలి. మగతనము అంటే ప్రియులారా భార్యని కొట్టడమే మగతనం అనుకుంటారు కొంతమంది. స్వామి, భార్యని కొట్టడం మగతనం అనుకుంటారు. కొట్టడం మగతనం కాదు ప్రియులారా, ప్రేమించడం మగతనం, పోషించడం మగతనం, బాధ్యతలను పంచుకోవడం మగతనం ప్రియులారా, కొట్టడం కాదు. వినండి ప్రియులారా, చాలామంది కుటుంబాల్లో ప్రియులారా, నాకు తమ్ముడు అవుతాడు వరుసకి, పెళ్లి చేసుకున్నప్పుడు ప్రియులారా ఆ మొదటి 3 నెలలు కూడా కొంగు పట్టుకునే తిరుగుతూ ఉండేవాడు. కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ వేస్తుంటే టీ పెడతా ఉంటే పక్కనే నుంచునేవాడు. ఆఖరికి కొన్నిసార్లు ఇలా పాడుకున్నాడు, నువ్వంటే పడి పడి చేస్తానే అని, నువ్వు లేకుండా ఉండలేనని పాట పాడుకున్నాడు. ప్రియులారా 3 నెలలు గడిచిన తర్వాత పడేసి తన్నేస్తున్నాడు. 3 నెలల తర్వాత ఏ పాట పాడుకున్నాడో పడి పడి చేస్తానని, 3 నెలలు అయిన తర్వాత పడేసి తన్నేస్తున్నాడు. ఇది కాదు మగతనం. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాధ్యత కలిగి ఉండడం మగతనం, పోషించడం మగతనం, ప్రేమించడం మగతనం. ప్రియులారా నీ బిడ్డల యొక్క ప్రశంస పొందుకోవడం మగతనం. సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో ఇప్పుడు సహోదరి చదివింది కదా, నీ కుమారులు లేచి అనే మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలు నిన్ను చూచి, మమ్మీ నువ్వు చాలా మంచిదాను మమ్మీ, నువ్వు చేసే పనులు, నువ్వు చేసే కార్యాలు, నువ్వు తీసుకునే శ్రద్ధ మమ్మీ నాకు చాలా ఇష్టమవుతుందని మమ్మీ అని నీ కొడుకు ఎప్పుడైనా అన్నాడా? నీ కూతురు ఎప్పుడైనా అందా నిన్ను? అంటే ఎక్కడో చిన్న గ్యాప్ ఏర్పడుతుందేమో, ఏమండి, ఎక్కడో కొంచెం అంత గ్యాప్ ఏర్పడుతుందేమో. ప్రియులారా గ్యాప్ చాలా ప్రమాదం. తాపి మేస్త్రి ఈ గోడ ఇటుక కట్టేసిన గోడకి ప్లాస్టింగ్ చేస్తాడు, సిమెంట్ చేస్తాడు కదా. సిమెంట్ చేసేటప్పుడు ప్రియులారా, సిమెంట్ చేసేటప్పుడు అలా చేసుకుని వెళ్ళిపోతాడు, మెరుగెట్టేస్తాడు, ఫినిషింగ్ అయిపోతుంది. కొంచెం ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత పక్కనే ఫినిషింగ్ చేయడానికి వెళ్తాడు. ఈ లోగడ ఇక్కడ ప్రియులారా అక్కడక్కడ బుడగలు వస్తూ ఉంటాయి, గాలి బుడగలు. సత్యనారాయణ గారు, బుడగలు వస్తూ ఉంటాయి. అప్పుడు తాపి మేస్త్రి ఏం చేస్తాడంటే మరలా ఆ పనిదులు పెట్టి ఇక్కడికి వచ్చి వాటిని పొడిసి దాన్ని మరలా చేస్తూ ఉంటాడు. అలా చేయకపోతే ఏమవుతుందంటే దాని లోపల గాలి ఉండి ఆ గాలి ప్రియులారా పిచ్చిలుగా ప్రియులారా పైకి లెగ్గొట్టేస్తూ ఉంటుంది. అంటే చిన్న గ్యాప్ అయినా కానీ పెద్ద ప్రమాదం తీసుకొస్తుంది. కాబట్టి నీకు నీ భర్తకి గ్యాప్ ఉండకూడదు. కొన్నిసార్లు భర్త మీద వాళ్ళకి పుట్టింటికి వెళ్ళిపోతారు. మరి మేము ఎక్కడికి వెళ్తాము? మరి మేము ఎక్కడికి వెళ్ళాం? మాకు కోపమాలు వస్తుంటాయి కదా, మమ్మల్ని బాధపడిన సందర్భాలు లేవంటారా? మరి మేము ఎక్కడికి వెళ్ళాం? వినండి, అలా పుట్టింటికి వెళ్ళినప్పుడు ఏమవుతుందో తెలుసా? గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ ఏమవుతుందంటే అనర్థాలకి దారితీస్తుంది. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొక్క మాట జ్ఞాపం చేసి ముగించేస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలసీ ప్రియులారా 3వ అధ్యాయం 18వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది, భార్యలారా మీ భర్తలకు విధేయులయుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. 19వ వచనం, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠుర పెట్టకుడి. 20వ వచనం, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. 21వ వచనం, తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. 22వ వచనం, దాసులారా మనుష్యులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలెనని కాక ప్రభువునకు భయపడుచు చాలు. ఎవరిని గురించి మాట్లాడాడు?
భార్యలను గూర్చి, భర్తలను గూర్చి, తండ్రులను గూర్చి, బిడ్డలను గూర్చి ప్రియులారా పౌలు భక్తుడు జ్ఞాపకం చేశాడు. ఇలాగూ ప్రియులారా ఈ 2025 సంవత్సరంలో మన కుటుంబాన్ని కట్టుకుందాం. ఈ 2025 సంవత్సరంలో మన కుటుంబాన్ని కట్టుకుందాం. ఏ మాట అయితే నీ నోటంట, అయ్యా నా భర్త, అయ్యా నా బిడ్డలు మాట వింటలేదండి, వాళ్ళు మందిరానికి రానివారుగా అయిపోయారండి అని చెబుతూ ఉన్నావో, నీ ప్రవర్తన చూసి ఈ 2025లో నీతో కలిసి మందిరానికి నడిపింపబడుదురుగాక. వాక్యమే వారిలో కార్యసిద్ధి కలుగ చేయునుగాక. వాక్యమే నీలో స్థిరమై నిన్ను ఒక పత్రికగా చేసి నిన్ను ఉదయాన్నే లేచి చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యమే నీలో కనబడునుగాక. తల వంచండి, కళ్ళు మూయండి, ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఈ గుణాలలో ఏదైనా లోపించిందేమో. నీ భార్యకి నువ్వు ఎలా కనబడుతున్నావు? నీ భార్యకి నువ్వు ఎలా కనబడుతూ ఉన్నావు అంటే, కొన్నిసార్లు భర్త వస్తూ ఉంటే భార్యలు భయపడిపోతుంటారు. కారణం ఏంటి? ఆ వచ్చే భర్త రాక్షసుగా కనబడుతూ ఉన్నాడు అన్నమాట. భర్తలారా, నీ భార్యకి నువ్వు ఎలా కనబడుతున్నావు? ఒక రాకాసిగా కనబడుతున్నావా? ఇంటికి వచ్చిన తర్వాత నిన్ను చూచి నీ భర్తకు నెమ్మది లేదని చెప్పి ఇంటికి వచ్చే కంటే రోడ్ల మీద ఉండటం మంచిదని చెప్పి ఓ సరకాయ ఎట్టుకుని వెళ్ళి రోడ్ల పక్కన తాగి ప్రియులారా నువ్వు పడుకున్నదా కూడా ఇంటికి వస్తున్నాడేమో. అంటే నీవు ఇంటికి వస్తే నువ్వు పెట్టే టార్చర్ భరించలేక ఆ మందుకాయే బెటర్ అనుకుంటున్నాడేమో. వినండి వినండి, ఆలోచన చేయండి. తల ఉంచదా, కళ్ళు ముద్దాం. ఒక్క నిమిషం మనల్ని మనం పరీక్షించుకుందాం. నీ భర్త పట్ల నీ ప్రవర్తన, భార్య పట్ల ప్రవర్తన, తల్లిదండ్రుల పట్ల, బిడ్డల పట్ల, నీ పనివారి పట్ల ఎలా ఉంది నీ మనస్సు, నీ ప్రవర్తన ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కసారి అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. విన్న వాక్యం ప్రకారం సరిపోతుందా నీ జీవితం? నీ భర్తగా విలువిస్తున్నావా? నీ భార్యగా విలువిస్తున్నావా? నీ బిడ్డలుగా విలువిస్తున్నావా? నీ ఇంటి వారిగా విలువిస్తున్నావా? నీ తోబుట్టువులుగా విలువిస్తున్నావా? రక్త సంబంధాలు కొనసాగుతూ ఉన్నాయా? నిన్ను చూసిన వారు నిన్ను బట్టి మందిరానికి మానేస్తున్నారా? నిన్ను చూసిన వారు మందిరానికి రాగలుగుతూ ఉన్నారా? ఈ 2025లో ఒక పత్రికగా మారడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 2025లో ఒక పత్రికగా మారడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గుణుడైన మా ప్రభువా, మహోన్నతుడా నీకు వందనాలు. నీ బిడ్డలకు మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. విన్న వాక్యం బిడ్డల యొక్క అంతరంగాల్లో ఫలింపచేయండి. 2025లో బ్రతుకులు మార్చుకోవడానికి కృప చేయండి. కుటుంబాలు మార్పు చెందడానికి సహాయం చేయండి. యేసు నామమున అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమేన్.